హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. అయితే పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే ఇద్దరు వైసీపీ అలాగే టీడీపీ కార్యకర్తలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకుని తర్వాత వైసీపీ ఒకతను టీడీపీ అతను చేతులు నరికేశాడంటూ కూడా వార్తలు బయటకు వచ్చినాయి. అంటే తర్వాత కూడా మళ్ళీ ఇద్దరు కూడా టీడీపీకి చెందిన వాళ్ళని చెప్తున్నారు. ఇది క్లియర్గా వైసీపీ అతన్ని తెలుగుదేశం అతను నరికి చంపాడు. ఇది టాపిక్ అయితే దాన్ని రకరకాలుగా మారుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి. క్లియర్గా అతను రషీద్ అనే అతన్ని జిలానీ అతను చంపేశాడు. ఈ రషీద్ అనే అతను అక్కడ వైసీపీ నాయకుడి తమ్ముడు, యువజన విభాగం నాయకుడు తమ్ముడు అన్నమాట. ఈ జిలానీ ఏమో ఎస్కే జానీ అని అక్కడ తెలుగుదేశం యూత్ నాయకుడు వాళ్ళ తమ్ముడు. సో ఇది అందరికీ లోకల్గా నేను మాట్లాడాను. యాక్చువల్గా అది అందరికీ తెలుసు అక్కడ. కానీ తెలుగుదేశం మీడియా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుందంటే ఇద్దరు వైసీపీ వాళ్ళేనే ఆంధ్రజ్యోతి రాసింది ఆల్రెడీ. సో ఇద్దరు మిత్రులే, వైసీపీ వాళ్ళే ఇద్దరు అని రాసింది. దాంతో ఫోటోలు కూడా వైసీపీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఇతను తెలుగుదేశంతో ఈవెన్ లోకేష్ బర్త్డే పార్టీలో కూడా తను యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు చంపిన అతను. సో క్లియర్గా అది తెలుగుదేశం వాళ్ళు వైసీపీ అతన్ని చంపారు. దాంట్లో ఏమీ ఇది లేదు. కానీ మామూలుగానే మనకి తెలుసు తెలుగుదేశం మీడియా ఎలా ఉంటుందంటే తెలుగుదేశం వాళ్ళకంటే ముందు ఉంటుంది కాపాడే విషయంలో. సో అలాగా చేశారు. నిజానికి ఇదేమీ కొత్త ఇప్పుడే జరిగిన హత్య కాదు. ఈ 40 రోజుల్లో దాదాపు హత్యలే 31 హత్యలు చేశారు తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు. హత్యా ప్రయత్నాలు 300 చేశారు. ఇక ఆత్మహత్యలు, వీళ్ళకి భయపడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు 35 మంది ఉన్నారు. దాడులు దౌర్జన్యాలు 1050 లెక్కేశారు ఇప్పటివరకు. ఇక ప్రైవేట్ ఆస్తులు 560 ప్రైవేట్ ఆస్తులు రోజు జరుగుతూనే ఉన్నాయి. మనకు చాలా మీడియాలో కూడా వస్తున్నాయి. ఇక పబ్లిక్ ప్రాపర్టీస్ కూడా దాదాపు 49 పబ్లిక్ ప్రాపర్టీస్ ఈ 40 రోజుల్లో ధ్వంసమైనాయి తెలుగుదేశం కార్యకర్తలు చేసింది. అవి కాకుండా గ్రామాలు వదిలి వెళ్ళిపోయిన ఫ్యామిలీలు 2705 ఫ్యామిలీలు ఇప్పటి వరకు వెళ్ళిపోయారు. అందులో ఒక పల్నాడు ఏరియా నుంచి 1500 ఫ్యామిలీలు వెళ్ళిపోయినాయి. సో ఇది ఏంటంటే గతంలో వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు రివెంజ్ స్టార్ట్ అయింది, అంతే తేడా ఇక్కడ. సో ఎవరు ఇక్కడ తక్కువ కాదు ఎక్కువ కాదు. గతంలో వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దాడులు చేసి భయంకరంగా వీళ్ళు ఇంకా ఆగలేదు. వైసీపీలన్నా చాలా లేటుగా మొదలైనవి. తెలుగుదేశంలో ఎలక్షన్ ముందు రోజు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు నుంచే, అదే రోజు నైట్ నుంచే మొదలైనాయి. యాక్చువల్గా నిన్న కూడా నేను ఒక కేసు అటెండ్ అయినా. ఎలక్షన్ రోజు నైట్ వచ్చిన రిజల్ట్ వచ్చింది, మరుసటి రోజే ఒక ల్యాండ్ అమ్మి దాదాపు 56 ఎకరాలు అమ్మినోడు మళ్ళీ దాన్ని ఆక్యుపై చేసుకున్నాడు తెలుగుదేశం వాడు. నిన్న కూడా పంచాయతీకి వెళ్ళాను నేను. అంటే అలా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే 5 ఏళ్ళుగా వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, ఆవురావురమని ఉన్నారు. ఆస్తులు కానీ, డబ్బులు సంపాదించడం కానీ, తర్వాత దాడులు చేయడం కానీ, ఇదేంటంటే ఆవురావురమని ఉన్నారు. ఒక్కసారికి వెళ్తున్నారు. వీళ్ళని ప్రోత్సహించడానికి లోకేష్ ఉన్నాడు, చంద్రబాబు కూడా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దీన్ని ఖండించడం పోవడం అంటే ప్రోత్సహించడమే కదా. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఏ ఒక్క సంఘటనకు స్పందించలేదు తెలుగుదేశం వాళ్ళు కానీ చేస్తున్న ఇది కానీ. అట్లాగే ఈ 40 రోజుల్లో చూసుకుంటే మనకు బీభత్సమైన మామూలు ప్రజల మీద కూడా దాడులు, అత్యాచారాలు, చిన్నపిల్లల మీద మనం నంద్యాల సంఘటన చూసుకున్నాం. అది విచిత్రం. ఇప్పటి వరకు మొన్న 2 రోజుల ముందు మాత్రమే ఎవరు బాడీని ఎక్కడ వేశారని కనుపెట్టారు పోలీసులు. మామూలుగా మనం అనేక సంఘటనలు మనమే చెప్పుకొని ఉంటాం. 2 రోజుల్లో పోలీసులు పట్టుకుంటారు ఇవాళ ఉన్న పరిస్థితిలో. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏంది, ఎవరి మీద అనుమానం ఉంటుందో వాళ్ళని తీసుకొచ్చి 4 పీకుతారు. పీకితే వాళ్ళు నిజాలు చెప్పేస్తారు. వాళ్ళ టార్చర్ని ఎవరు కూడా తట్టుకోలేరు. కానీ ఇక్కడ ఎందుకు చేశారు అంటే చంపింది, ఆ చిన్న పాపను చంపింది ఎవరంటే తెలుగుదేశం నాయకుడు అనుచరుడి పిల్లలు. దానివల్లనే చాలా డెమోక్రటిక్గా వ్యవహరిస్తారు. తమకి సంబంధించిన వాళ్ళైతే కొట్టరు, చాలా డెమోక్రటిక్గా చట్టాన్ని ఫాలో అవుతారు. మనకు కూడా నీతి కూడా బోధిస్తారు అవసరమైతే పోలీసులు. మేము చట్ట ప్రకారం వెళ్తున్నామండి, ఎంక్వైరీ చేస్తున్నాం అంటారు. అదే వేరే వాళ్ళు అనుకో
ఒక 2 గంటల్లోనే వాళ్ళని పట్టుకొచ్చి 4 కొట్టి నిజాలు రప్పించి చెప్పేస్తారు. ఇప్పటి వరకు కూడా ఆ డెడ్ బాడీ కనిపించలేదు. సో ఇలాగా చిత్తూరు జిల్లాలో ఏర్పేట దగ్గర ఒక 6 ఏళ్ల పిల్లని 65 ఏళ్ల అతను రేప్ చేశాడు. సో వీళ్ళు మొన్నటి వరకు ఈ కేసులంతా పవన్ కళ్యాణ్ విపరీతంగా మాట్లాడిన వ్యక్తే కదా, చంద్రబాబు విపరీతంగా మాట్లాడిన వ్యక్తే కదా. సో లోకేష్ అయితే ప్రతిదీ ఎర్ర బుక్లో రాసుకుంటున్నాడు కదా. మరి ఇవన్నీ ఎందుకు అతను ఇంకొక బ్లూ బుక్కో లేకపోతే ఎల్లో బుక్కో పెట్టి రాయాలి కదా లోకేష్ కూడా, తమ పాలనలో ఏం జరుగుతుందని. సో ఇదేంటంటే వీళ్ళు కౌంటర్ అటాక్కి వెళ్తున్నారు తప్ప, మీడియా అంతా కూడా కప్పిపుచ్చుకోవడానికి కౌంటర్ అటాక్కి వెళ్తుంది తప్ప, నిజానికి దీనివల్ల తెలుగుదేశానికే నష్టం. ఎందుకంటే ఇదే పని వైసీపీ వాళ్ళు కూడా చేశారు గతంలో, అందుకనే వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశంలో చెప్తున్నారు నాతో చాలామంది, మా వాళ్ళు 6 నెలలకు కూడా పట్టదు సార్ మా వాళ్ళకి వ్యతిరేకత రావడానికని. అది వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ స్థాయిలో అరాచకత్వం ప్రబలితే జనాలకి అందరికీ, ఇప్పుడు మనం మీడియా మ్యానిపులేట్ చేయొచ్చు కానీ లోకల్గా జరిగిన దగ్గర అయితే తెలుసు కదా ఎవరు చేశారని తెలియదా వాళ్ళకి. సో కాబట్టి ఏంటంటే ఇది ఆపలేవు. ఒకసారి నువ్వు కంట్రోల్ వదిలేస్తే మళ్ళీ నీ అనుకున్నప్పుడు కంట్రోల్ చేయడం కుదరదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇసుక విషయంలో ఆల్రెడీ కుంభకోణాలు స్టార్ట్ అయినాయి. చంద్రబాబే ఇసుక దీంట్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా ఎమ్మెల్యేలు కానీ పిలిపించాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తారని వైసీపీ చాలా చోట్ల ఇసుక డంప్ చేసి పెట్టారు. వీళ్ళు రాగానే ఎమ్మెల్యేలు వాటిని అమ్మేసుకున్నారు. సో ఇది ఎందుకంటే మనకి క్లియర్ కదా కామన్ సెన్స్. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేటు 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారు. లోకేష్ 30 కోట్లు వసూలు చేశాడని కూడా అప్పట్లో పుకార్లు వచ్చాయి ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గర. మరి ఇప్పుడు వాళ్ళని అడిగే నైతిక హక్కు లోకేష్కి కానీ చంద్రబాబుకి ఏముంటుంది? వాళ్ళు అవినీతి చేస్తే కొంచెం జాగ్రత్తగా చూసి చేయండిరా అని చెప్పాలి తప్ప చేయొద్దని చెప్పే వ్యవహారం ఏముండదు. ఎందుకంటే ఈయన ముందే ప్లాన్డ్గా డబ్బున్న వాళ్ళకే ఎక్కువ సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ వైసీపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఈ అవినీతి అనేది విచ్చలవిడిగా జరుగుతుంది. దాడులు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. దీన్ని ఎవరో మనలాంటి వాళ్ళు మాట్లాడుతూ మనకు కూడా ఒక ముద్ర వేస్తారు, ఇతను తెలుగుదేశం వాడని వైసీపీ వాళ్ళు, వైసీపీ అని తెలుగుదేశం వాళ్ళు ఇలాగ ముద్ర వేస్తారు తప్ప ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పల్నాడులో ఎస్పీని మార్చారు. మల్లికా గార్గ్ ఆమె బాగా పనిచేస్తాను. అంతకుముందు ఆయన ఎవరు బిందు మాధవ ఎవరున్నారు, ఆయన మీద ఆరోపణలు వచ్చి ఆయన్ని మార్చారు. మార్చి మల్లికా గార్గ్ వచ్చింది. ఆమె కొంత సెటరైట్ చేస్తుంది ఎలక్షన్ టైంలో. కానీ ఆమెను కూడా తీసేసి ఇప్పుడు శ్రీనివాస్ అనే అతను 2 రోజులు వచ్చింది. అతను కూడా రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నాడు. ఇది రాజకీయ కక్ష కాదు, ఇది వ్యక్తిగత కక్ష చంపేస్తారని చెప్తున్నారు. సో క్లియర్గా పల్నాడులో ఇది ఒకటే కాదు, నిన్ననే ఇంకొకటి కూడా జరిగింది అక్కడనే, ఆ ఏరియాలోనే, గుంటూరు జిల్లాలోనే. సో విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా 31 మంది వైసీపీ వాళ్ళు హత్యలకు గురయ్యారు, ప్రజలు వేరే వాళ్ళు కాకుండా. అంటే పెద్ద ఎత్తున ఏంటంటే వీళ్ళు రివెంజ్ దీన్ని స్టార్ట్ చేశారు. అది పై స్థాయిలోనే జరిగింది. డైరెక్ట్గా అధికారులకే పెద్ద నాయకులే వార్నింగ్లు ఇస్తే ఇప్పటివరకు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అచ్చెన్నాయుడు ఇచ్చాడు కదా, ఆయన ఎవరు అయ్యన్న పాత్రుడు ఇస్తే ఆయనకి ప్రమోషన్ స్పీకర్ వచ్చింది. మరి అయ్యన్న పాత్రుడు అట్లా బూతులు మాట్లాడేవాడిని స్పీకర్ని చేశాడంటే ఏమి సందేశం ఇస్తున్నాడు చంద్రబాబు? సో మీరు బూతులు మాట్లాడండి, మీరు ఉద్యోగుల మీద తిరగబడండి, ప్రజల్ని చావగొట్టండి, వైసీపీ వాళ్ళని అయితే చంపేయండి, మీకు ప్రమోషన్లు ఇస్తాము అన్న ఇదే కనబడుతుంది. లోకేష్ ఓపెన్గా కూడా చెప్పాడు కదా గతంలో, మీరు ఎంతమంది వైసీపీ వాళ్ళని కొడితే మీకు అంత నేను పోస్టులు ఇస్తానన్నాడు. ఓపెన్గానే చెప్పాడు కదా, మనందరూ చూసాం కదా. సో అందుకనే వాళ్ళు అది చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇవన్నీ చెప్పినా కూడా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారంటే మమ్మల్ని చేయమనే కదా, కాబట్టి మేము చేస్తాం అనే స్థాయికి వెళ్ళిపోయారు. సో ఇది దాని ఏమంటారు, అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇంకా మనం రోజు, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వచ్చినప్పటి నుంచి రోజు ఒక స్టోరీ చెప్పుకుంటాం మనం, రివెంజ్ స్టోరీ అని. అలాగే చెప్పుకుంటాం ఇంకా కూడా, ఇదేమి ఆగదు. ఆ విజువల్ చూస్తే మాత్రం భయం వేస్తుంది నిజానికి. అతి దారుణంగా చేస్తున్నాం. 2 చేతులు అది కూడా అదేమి ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు. ముళ్ళమూరు బస్ స్టాండ్ అంటారు వినుకొండలో. ఆ ముళ్ళమూరు బస్ స్టాండ్ దగ్గర 100 మంది చూస్తుండగా
చంపారు అతి దారుణంగా. వాడు నీట్గా వాళ్ళ ఇంట్లో ఒక మేకనో గొర్రెనో చంపుతున్నట్టు చంపుతున్నాడు. ఏమాత్రం వాడికి ఏమీ డిస్టర్బెన్స్ లేకుండా కూల్గా కొడుతున్న నిదానంగా, అది కూడా హడావిడిగా కూడా మామూలుగా చంపేది హడావిడికి చంపి వెళ్ళిపోతారు ఎవరైనా. వీడు అది కూడా లేదు, చేతులు నరుకుతూ వాడి మీద కొడుతూ వాడు ఏడుస్తున్నాడు కూల్గా. అది కూడా వీడియో తీసి నీట్గా పెట్టారు, అదేదో సినిమా షూటింగ్ లాగా ఉంది యాక్చువల్గా. సో ఇంత దారుణం జరుగుతూ ఉంటే కూడా దీన్ని ముందు ఖండించాల్సింది పోయి హోమ్ మినిస్ట్రీ ఇంతవరకు రియాక్ట్ అయినట్టుగా తెలీదు. ఆమె మామూలుగా అయితే అన్నిట్లో రియాక్ట్ అవుతూ ఉంది, కానీ తమ వాళ్ళు చేస్తే మాత్రం ఆమె రియాక్ట్ అవ్వదు. పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అవ్వడు, ఆయన ఆల్రెడీ సన్యాసం స్వీకరించిన వాళ్ళగా బట్టలు వేసుకుని తిరుగుతున్నాడు. ఇంకా చంద్రబాబు ఏంటంటే మందలిస్తున్నట్టుగా నేను చేస్తుంటాను, మీ పని మీరు చేయండి అన్నట్టుగా అప్పుడప్పుడు మందలిస్తున్నట్టుగా ఉంటాడు. నిజానికి మందలింపు కాదు కదా, దీని మీద సీరియస్ చర్యలు తీసుకోవాలి కదా, అదేమీ జరగట్లేదు. మనం రోజు ఒకటైతే చెప్పుకుంటుంటాం ఇలాంటివి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.